Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో అడుగు పెట్టేశాం. పాత లెక్కలన్నీ సరిచూసుకొని కొత్తగా బడ్జెట్ అండ్ ప్లానింగ్ స్టార్ట్ చేసే టైం ఇది. ఫ్యూచర్ బాగుండాలన్నా, రేపటి ఫార్చ్యూన్ను ఈ రోజు సొంతం చేసుకోవాలనుకుంటున్నా ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్లో ఫైనాన్షియల్ ఇయర్ ప్లానింగ్ విషయానికి వస్తే అందులో రియాలిటీ రంగాన్ని పరిగణలోకి తీసుకోవాలి. డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోవాలనుకుంటున్నా, సురక్షితమైన పెట్టుబడులతో అధిక లాభాలు ఆర్జించాలన్నా రియాలిటీ సెక్టర్ కన్నా బెస్ట్ చాయిస్ ఇంకోటి ఉంటుందని అందరూ అంగీకరించాల్సిందే. ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 2 తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ పై సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ ఫోకస్ పెట్టాయి. ఇది రియాలిటీ సెక్టార్ కు మంచి బూస్ట్ ని ఇస్తోంది. అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో రియాలిటీ రంగానికి సంబంధించి మీకు అన్ని రకాలుగా మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు ఏవి, బెస్ట్ ఆఫర్స్ ఎక్కడున్నాయి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. సరైన సమాచారం కోసం సరైన చోట వెతకాలి. అప్పుడే సరైన నిర్ణయం తీసుకునే వీలవుతుంది. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సినటువంటి ప్రాపర్టీస్ కోసం సరైన సమాచారం కావాలంటే దానికో చక్కటి వేదిక ఉంది. అదే www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. హైదరాబాద్ లో ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ సైబరాబాద్. ఎంఎన్సీలు, ఐటీ పార్కులు కొలువుదీరిన ప్రాంతం ఇది. ఈ ప్రాంత అవసరాలకు తగ్గట్టు బిల్డర్స్ కొత్త ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాంత బిల్డర్స్ అందరినీ ఒక తాటిపైకి తేవడమే లక్ష్యంగా సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ సిబిఏ ఏర్పాటైంది. ఉప్పలపాటి ఉదయ్ శేఖర్ గారి సారథ్యంలో 32 మంది సభ్యులతో ఏర్పాటైనటువంటి సిబిఏలో నేడు 125 మంది సభ్యులుగా ఉన్నారు. సైబరాబాద్ ప్రాంత పురోగతిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ రియాలిటీ రంగ ప్రగతికి దిక్సూచిగా సిబిఐ నిలుస్తోంది. చాలా సంతోషం, ఎందుకంటే సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అని ఏర్పాటు చేసుకొని వ్యాపారము, బిల్డర్స్ ఇదే కాకుండా ఫ్యూచర్ సైబరాబాద్ ఈ దేశంలోనే ఒక పేరెనికగనున్న పట్టణంగా ఏ విధంగా ఉండాలనే ఒక విజన్ మీలో స్పష్టంగా అవపడేది. చాలా సంతోషం. సార్, ఇప్పుడు మన సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అసలు ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది, కొంచెం దాని గురించి చెప్తారా? 2023 నవంబర్లో మనం సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందమ్మా. దాంట్లో 7 మంది మా కో మెంబర్స్ తోటి రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మొత్తం ఒక 32 మంది లైక్ మైండెడ్ బిల్డర్స్ అందరం కలిసి సభ్యులుగా ఏర్పడి మే 30న అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ వేం నరేందర్ రెడ్డి గారి ద్వారా మేము ఇనాగ్రల్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ లో. ఆ జూన్ నుంచి ఇప్పటి వరకు 32 నుంచి మాది సభ్యుల గ్రోత్ 125 మందికి చేరింది. మేము ప్రతి నెల మంత్లీ మీటింగ్స్ కండక్ట్ చేయటం, మెంబర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, ఇవన్నీ చేసుకుంటా వస్తున్నాం అమ్మా. సార్, ఇప్పుడు సిబిఐ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, దాని గురించి ఎలా చెప్తారా? రాబోయే రోజుల్లో మేము ఇంకా మెంబర్షిప్ని గ్రోత్ పెంచుకొని నిర్మాణ రంగానికి సంబంధించి పర్మిషన్స్ కానివ్వండి, ఇట్లా యాక్టివిటీస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది మెయిన్ మేము క్రియేట్ చేయాలనే ప్రథమ ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సార్, ఇప్పుడు సిబిఐ లాంటి అసోసియేషన్స్ మనకి చాలానే ఉన్నాయి కదా, సో మీరు ఎందుకు ఇది స్పెషల్గా స్టార్ట్ చేశారు? జనరల్గా ఇంతవరకు ఉన్న అసోసియేషన్స్ ఏంటంటే బాగా పెద్ద బిల్డర్స్కి ఆల్మోస్ట్ 100,000 అపార్ట్మెంట్స్ కట్టిన బిల్డర్కి యూజ్ అయ్యేది. నవ్వు మా మోటివ్ ఏంటంటే బిలో యావరేజ్ బిల్డర్స్ని టార్గెట్ అండి. సో చిన్న బిల్డర్కి హెల్ప్ చేయడానికి మెయిన్ మా మోటివ్. సో సార్, ఇప్పుడు సిబిఐ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటుంది కదా, సో అలా ఏమన్నా కండక్ట్ చేయబోతున్నారా? ఈ మంత్ 13న నోవాటెల్లో HICCలో మా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందండి. వేము నరేందర్ రెడ్డి గారిని ఆల్రెడీ యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా పిలిచాం. సో ఈజ్ యాక్సెప్టెడ్. తర్వాత ఆఫ్టర్ దట్ 1 or 2 మినిస్టర్స్ని కూడా మేము పిలుస్తున్నాం. మా సైబరాబాద్ జోన్ ఏరియాస్ 2-3 ఎమ్మెల్యేస్ని కూడా ఇన్వైట్ చేస్తాం. తర్వాత GHMC కమిషనర్స్ని, మాకు రిలేటెడ్ పీపుల్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఆ రోజున మా ప్రాబ్లమ్స్ డెఫినెట్గా చెబుతాం, వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్ తీసుకుని చేస్తాం.
జనరేషన్ జెడ్ కాలం ఇది. ఈ జనరేషన్ ఆశలు ఆకాంక్షలు డిఫరెంట్ గా ఉంటాయి. ఇన్నోవేటివ్ ఇంజనీరింగ్, ఎగ్జాటిక్ డిజైన్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ ఇటువంటి ప్లానింగ్ తో సిటీలో న్యూ ఏజ్ ప్రాజెక్టులకు ట్రెండ్ సెంటర్ గా నిలిచేలా డెవలప్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ప్రణవ సామా లక్ష్మారెడ్డి గ్రీన్విచ్. అదిరిపోయే అమ్యూనిటీస్ తో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా విల్లాస్ కోరుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలిచేలా ప్రైమ్ లొకేషన్ అయిన అత్తాపూర్ లో ప్రణవ సామ లక్ష్మారెడ్డి గ్రీన్విచ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ప్రణవ సామా లక్ష్మారెడ్డి గ్రీన్విచ్ ప్రాజెక్ట్ మహత్తరమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికగా నిలిచింది. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ లో శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి హోమం నిర్వహించారు. శ్రీ నరసింహస్వామి దివ్య అనుగ్రహం పొందేలా అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ పవిత్ర హోమానికి గ్రీన్విచ్ కస్టమర్లతో పాటు ప్రణవ సంస్థ అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు హోమానికి వచ్చారు కదా, అండ్ అలాగే ప్రాజెక్ట్ కూడా చూసారు. సో ప్రాజెక్ట్ ఓవరాల్ లుక్ కానివ్వండి, ఎలా అనిపించింది మీకు మీ వర్డ్స్లో? రియల్ ఎస్టేట్ అంతా కూడా చూస్తే మార్కెట్ ఎట్లున్నా కూడా హైదరాబాద్లో చాలా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా గ్రోత్ తగ్గకుండా కస్టమర్స్ కాన్ఫిడెన్స్గా ముంగడిపోవడానికి మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం, ఇన్ఫ్రా రంగం అనేది బాగా ముందుకు పోతుంది. మరి దాంట్లో ప్రణవ్ గ్రూప్ మరి ఇప్పటికీ గచ్చిబౌలి కానీ, మాదాపూర్ కానీ, మరి సోమాజి కూడా ఇవన్నీ ప్రాజెక్టులన్నీ కూడా చాలా ముందుకు తీసుకొని అంటే అనుకున్న టైంలో దాన్ని కంప్లీట్ చేసి కస్టమర్లకు అందించడంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నారు. కస్టమర్స్ అందరూ కూడా ప్రణవ్ గ్రూప్ తోటి ఎక్కడ చూసినా కూడా సాటిస్ఫాక్షన్ గా ప్రతి ప్రాజెక్ట్ లో సుఖ సంతోషంగా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా ఉంటున్నారు. మరి దీంట్లో కొత్తగా ఇక్కడ అత్తాపూర్ లో రెగ్యులర్ గా అపార్ట్మెంట్ కాకుండా విల్లాసు దాదాపు ఒక 100 విల్లాసు అఫోర్డబుల్ గా ఉండేటట్టుగా చాలా చక్కగా క్లబ్ హౌస్ కానీ ఇవన్నీ కూడా చేసి కడుతున్నారు. గతంలో చాలా మంది కస్టమర్స్ బుక్ చేసుకున్నారు. ఇవాళ హోమం తోటి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ప్రాజెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ గా కనపరిచినట్టుగా అనిపించింది. హోమం చేశారు కదా గ్రీన్విచ్ ప్రాజెక్ట్ లో, సో హోమం అయితే చాలా బాగా జరిగింది సార్. అండ్ చాలా మంది కస్టమర్స్, మీ శ్రేయాభిలాషులు కూడా చాలా మంది వచ్చేసి మిమ్మల్ని విష్ చేశారు. ఎలా అనిపించింది మీకు? లక్ష్మీ నరసింహ హోమం చాలా బాగా జరిగింది. ప్రతి సైట్ లో మేము ఇట్లా హోమాలు ఇవన్నీ చేస్తాం. ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆజ్ఞ చేసినాం. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా అయింది. వచ్చిన కస్టమర్స్, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, బంధువులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా సంతోషం ఉన్నారు. హాయ్. హలో అండి. గుడ్ బ్రిలియంట్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ టూ గుడ్ సార్. స్పెషల్గా ఈరోజు హోమం అయితే చాలా బాగా జరిగింది సార్. గండభేరుండ లక్ష్మీ నరసింహస్వామి హోమం. ఇంకా ఫ్యూచర్ హోమ్ బయర్స్ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రీన్విచ్ విల్లాలోనే ఎందుకు తీసుకోవాలి? వై నాట్ అదర్ ప్రాజెక్ట్స్? అండ్ మన ప్రాజెక్ట్ ఎందులో స్పెషల్గా ఉంది? We're having a very delightful experience today and a very blissful and joyful experience because దివ్య రమణ గారి ఆధ్వర్యంలో అష్టముఖ గండభేరుండ లక్ష్మీ నరసింహస్వామి హోమాన్ని ఎంతో అద్భుతంగా, అద్వితీయంగా బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో ఎంతో శాస్త్రయుక్తంగా, వేదయుక్తంగా కంప్లీట్ చేశాము. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డూయింగ్ దట్. అండ్ యాజ్ యూ సెడ్ రైట్లీ, ప్రణవ గ్రూప్ సామలక్ష్మారెడ్డి గ్రీన్విచ్ విల్లాస్ ప్రాజెక్ట్, ఇట్స్ ఏ 9 acres ఏరియా, 90 విల్లాస్, వెరీ ప్రీమియం సెగ్మెంట్ విల్లాస్. ఇక్కడ ఏంటంటే 175 యాడ్స్ నుంచి మొదలెడితే మనకి 175, 200, 225, 300, 375 యాడ్స్ వరకు విల్లా సైజెస్. మామూలుగా విల్లా ప్లేసెస్ అంటే సిటీకి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది జనరలీ. బట్ ఐ థింక్ ఫ్రమ్ ప్రణవ, యాజ్ వి నో, వీ డూ ఆల్ అవర్ ప్రాజెక్ట్స్ అట్ ప్రైమ్ లొకేషన్స్. సో ఈవెన్ విల్లా ప్రాజెక్ట్ కూడా సిటీలో చేయాలనే ఒక ధ్యేయంతో మై బ్రదర్ మిస్టర్ రవికుమార్ గారు, హీ హస్ టేకెన్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ యాజ్ వెల్. And now almost structure, everything is done. It's another 8 months to 1 year. We can able to finish all our project actually. So from Pranava, we have enormous, very excellent people who are making it to happen. I really thank to all the people who are making to this as successful. Thank you. హైదరాబాద్ నగరం నలుచెరువులా విస్తరిస్తోంది. మల్టీనేషనల్ కంపెనీలు ఎన్నిటికో వేదికగా నిలుస్తోంది. దేశంలో గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ లో కీలకమైనదిగా ఎదుగుతోంది. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, ఫార్మా తదితర రంగాల్లో జీసీసీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ లో 17% హైదరాబాద్ లోనే ఉన్నాయి. వీటి సంఖ్య మరింత పెరగబోతోంది. అందుకు తగ్గట్టు భాగ్యనగరం ప్రగతి పరుగులు తీస్తోంది. రీసెంట్ గా మెక్డోనల్డ్స్ కంపెనీ హైదరాబాద్ సిటీలో 2 లక్షల SFT లీజ్ తీసుకుంది. ఇలాగే మరిన్ని జీసీసీలో ఇక్కడ ఆఫీస్ స్పేస్ లీజ్ తీసుకుంటున్నాయి. జీసీసీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మరింత ఎంప్లాయ్మెంట్ వస్తోంది.
ఫలితంగా ఇక్కడ కమర్షియల్ అండ్ హౌసింగ్ ప్రాపర్టీస్ డిమాండ్ పెరుగుతోంది. తద్వారా రియాలిటీ సెక్టార్ మరింత దూసుకుపోతోంది. గ్లోబల్ క్యాపబుల్ సెంటర్ రాకతో కోకాపేట్లో తక్కువ టైంలోనే హై గ్రోత్ కూడా నమోదైంది. జీసీసీల ఇంపాక్ట్ పై చక్కని అవగాహన ఉన్న వ్యక్తి పౌలమి ఎస్టేట్స్ డైరెక్టర్ ప్రశాంత్ రావు గారు. అందుకు తగ్గట్టు కోకాపేట్లో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ తో ఇన్ఫినిటీ కమర్షియల్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీపై గ్లోబల్ క్యాపబుల్ సెంటర్ల ప్రభావంపై పౌలమి ఎస్టేట్స్ డైరెక్టర్ ప్రశాంత్ రావు గారు విశ్లేషిస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. So how is the real estate commercial market? Yeah, the commercial leasing has been the best, and year on year I think this was one of the best in the last 4 years is what most of these companies have been telling us. So I think most of these leasing is being done by the GCCs, the Global Capability Centers of the multinational companies. They are setting up operations here in India, and Hyderabad is one of the most preferred destinations for these companies. If you look at Rayadurgam is the central business district currently, and that has almost been leased already. I think so next, now following, we'll have to come back to financial district as the next, and then following that they will have to come back to Kokapet for leasing. Okay. So I see the next 1 to 2 years as a very good period for commercial leasing in Hyderabad. So recently choose the McDonald's has taken almost about 2 lakh square feet in Rayadurgam area for their GCC center in Hyderabad. So these are all the positive trends which are coming into the real estate in Hyderabad. So I think the next 2 years is going to be one of the best times for Hyderabad in terms of commercial real estate. Sir, residential market ఇప్పుడు మన 2025 లో ఎలా ఉండబోతుంది? See, residential again is a follow-up to the commercial leasing. Okay. Since commercial leasing has increased in the last 2 years, next 2025 and 2026 are going to be one of the best years is what I feel for Hyderabad real estate. Because obviously with so much of leasing happening, there should be a demand for residential also. So I see that Hyderabad will do very well. What I also feel is that India, 2 or 3 top cities will never see any issues. One is Pune, second is Bangalore and Hyderabad. These 3 cities are the future growth cities for India. And if you look at most of these multinational companies are preferring to set up their back-end operations or their operations in India in these 3 cities only. So with the commercial leasing happening, automatically there will be a good increase in the residential segment also. So Hyderabad, given the infrastructure that we have, the beautiful roads that have already been created, the environment is very good here. So I think all this is an addition for these companies to come and set up their operations here. Office space in the generator in that automatically we'll have new people coming and living there. Yes. So that obviously they will need accommodation at some point of time. So a year or 2 down the line, the housing demand would have suddenly surge out. So I don't see any slowdown in Hyderabad. Hyderabad is the future place, and I would suggest those people who are looking at buying properties, look at Hyderabad. We are one of the top 3 cities in India right now. Sir, ongoing project updates ఏంటి? We also have a grade A IT building known as Polumy Infinity. This is 1 million square feet of IT space. This also we are looking at handing over by this year end. So thank you so much, sir, for giving your valuable time to Sujan Media. Thank you very much, Andy. Thank you so much. సక్సెస్ ఇస్ నాట్ ద డెస్టినేషన్, ఇట్స్ అ మైల్ స్టోన్ ఇన్ ద లాంగ్ జర్నీ. కాలంలో మైలురాళ్లుగా నిలిచిపోయేటువంటి విజయాలను సాధించడం ఆషామాషి విషయమేం కాదు. రియాలిటీ రంగంలో ఘన విజయాలకు వేదికగా నిలుస్తూ కస్టమర్ల గుండెల్లో తరిగిపోని అభిమానాన్ని సంపాదించుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి అడుగులో ప్రతి ప్రాజెక్టులో విశ్వసనీయమైన సేవలతో 20 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నిఖిలా సంస్థ గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయబోతోంది. మే 11వ తారీఖు నిఖిలా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుపుకోబోతోంది. హై రైజ్ లైఫ్ స్టైల్ కు అడ్రస్ గా మారిన కోకాపేట ఏరియాలో నిఖిలా సంస్థ కొత్త కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు చేసింది. 10,000 SFTకి పైగా సువిశాల విస్తీర్ణంలోని ఈ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం రీసెంట్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు సంస్థ శ్రేయోభిలాషులు, ప్రముఖులు, బిల్డర్ కమ్యూనిటీ ప్రతినిధులు హాజరై నిఖిలా సంస్థ అంకితాభావాన్ని ప్రశంసించారు. మరోవైపు ఉగాది సందర్భంగా NCD సంస్థ కస్టమర్లకు మర్చిపోలేని కార్కిచ్చింది. నిఖిలాలో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ కస్టమర్లకు కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. I am Nikhila and I am privileged to welcome all of you to the NCD key handover ceremony for Block A Interiors. అందరికీ నమస్కారాలు. వారం తిథి నక్షత్రం యోగం కరణముల సంయోగమే పంచాంగములు. కాబట్టి ఈ పంచాంగముల రోజు
మంచి రోజున పాడ్యమి తిథిలో ఈ రేవతి నక్షత్రములో భవయోగములో ఇంద్రకరణములో భానువారం నాడు ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా శుభప్రదం అన్నమాట. ఇన్ టైంలో పూర్తి చేయడమే శ్రీనివాసరావు గారి యొక్క కమిట్మెంట్, డిటర్మినేషన్, డెడికేషన్, డివోషన్ తెలియజేస్తుంది. ఇటువంటి కమిట్మెంట్తో ఎన్సిడి మరిన్ని ప్రాజెక్టులు ముందుకు తీసుకుని వెళ్ళి కస్టమర్స్ మొహంలో తప్పనిసరిగా చిరునవ్వుని చూడాలి. స్మైల్ అనే 5 అక్షరాల పదాన్ని చూడాలి. అదే స్వీట్ మెమరీస్ ఇన్ లిప్ ఎక్స్ప్రెషన్. ఆ స్మైల్ కోసమే శ్రీనివాసరావు గారి యొక్క ఆరాటం, పోరాటం. My thanks to Srinivas Garu and family for giving us this great opportunity to participate in this program and handovering the Gruha Lakshmi to Lakshmis. Thank you. విశ్వావసు ఉగాది పర్వదినం రోజున మేము నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్సిడి కార్పొరేట్ ఆఫీస్లో మా రాయల్ పెవిలియన్లో ఫ్లాట్స్ కొనుక్కున్నటువంటి కస్టమర్లందరికీ ఏ బ్లాక్కు సంబంధించి ఈ రోజున కీ హ్యాండ్ ఓవర్ ఫంక్షన్ చేయడం జరిగింది. అనుకున్న టైం ప్రకారం ముందుగానే మా కస్టమర్లందరికీ కూడా కీ హ్యాండ్ ఓవర్ చేసి ఇంటీరియర్స్ కోసం ఈరోజు అందించిన ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే ఈ నూతన గృహప్రవేశం చేసుకుని మా కస్టమర్లందరూ కూడా ఈ ఉగాది పర్వదినాన ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసామంటే వారందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని, వాళ్ళకి ఈ నూతన గృహంలో శుభాలు కలగాలని కోరుకుంటున్నాం. ఎన్సిడి ఎప్పటిలాగానే అనుకున్న టైం కన్నా ముందే కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏ బ్లాక్ ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ చేసాం, క్లబ్ హౌస్ని కంప్లీట్ చేసేసాం. బి బ్లాక్ను కూడా త్వరలో ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేస్తున్నాం అని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. అన్నింటా ఫాస్ట్, అల్ట్రా మోడర్న్, అవుట్ స్టాండింగ్ బ్యూటీ. ప్రతి ఒక్క విషయంలో నేటి జనరేషన్ ఐడియాలజీ ఇది. మోడర్న్ జనరేషన్ అంచనాలకు మించి వారి సంతోషాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్న రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. రియాలిటీ ఇండస్ట్రీలో 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న ఘన చరిత్ర వాసవిది. ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం ఫీచర్స్ తో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ గృహమే స్వర్గసీమ అనే మాటలకు ప్రతిరూపంగా నిలుస్తూ వస్తుంది. మారుతున్న కాలం, టెక్నాలజీకి తగ్గట్టు డిఫరెంట్ కాన్సెప్ట్, అల్టిమేట్ అమ్యూనిటీస్ తో ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం వాసవి గ్రూప్ ను రియాలిటీ రంగంలో అగ్రస్థానంలో నిలుపుతోంది. అత్యుత్తమమైన ప్రాజెక్టులతో ప్రతి అడుగులో కస్టమర్ల నమ్మకం పెంచుకుంటూ వస్తోంది. రియాలిటీ సెక్టార్ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న టైంలోనూ వాసవి ప్రాజెక్టులకు డిమాండ్ తగ్గిపోకపోవడం ఈ కంపెనీపై కస్టమర్లకు ఉన్న నమ్మకానికి అద్దం పడుతుంది. ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్టులందరూ నిర్మిస్తారు, కానీ తాము ఎంచుకున్న లొకేషన్ తో పాటు ప్రాజెక్టులను కూడా ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా తమ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు ఫ్యూచర్ డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉండే ఏరియాలో ఐకానిక్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వాసవి గ్రూప్. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలాబ్. నానక్రామ్గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పడతాయి. హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రస్తుతం రియాలిటీ బూమ్ నెలకొని ఉంది. ఈ ప్రాంతానికి చేరువలో 6.23 ఎకరాల విస్తీర్ణంలో వాసవి స్కైలాను డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 5 టవర్లలో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో ప్రతి టవర్లో 32 ఫ్లోర్లను డెవలప్ చేయనుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 685 ప్రీమియం రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ను డెవలప్ చేస్తున్నారు.
మా వాసవి గ్రూప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మోస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఒక నియో క్లాసికల్ ఆర్కిటెక్చరల్ థీమ్ తోటి కొండాపూర్లో మనము వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు టేకప్ చేశామండి. వాసవి స్కైలాకు అనూహ్యమైన స్పందన వస్తుంది మాకు. మా గ్రూప్ ప్రాజెక్ట్లో ఇట్ ఈస్ ది బెస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్లో మేము డూప్లెక్స్ విల్లాస్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి అపార్ట్మెంట్ విల్లాస్ అండ్ పైన 2 ఫ్లోర్స్ కంబైన్ చేసి డూప్లెక్స్లో స్కై విల్లాస్ అని అందించడం జరుగుతుంది. అవకాశాలు వెతుక్కుంటూ రావు, వాటిని మనం దక్కించుకోవాలి. చక్కని ముందు చూపు, సరైన ప్లానింగ్ ఉంటే రియాలిటీ రంగంలో దక్కినంత అప్రిసియేషన్ మరెక్కడా ఉండదు. రాబోయే రోజుల్లో ర్యాపిడ్ గ్రోత్ ఉండే ఏరియాలో ప్రాపర్టీ ఉంటే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నట్టే. ఓ వైపు లగ్జరీ లివింగ్ లోని ఆనందాన్ని, మరోవైపు మాక్సిమం అప్రిసియేషన్ లభించే ప్రాజెక్టులతో సంతోషాన్ని ఒకేసారి అందిస్తూ డబుల్ ధమాకా అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గిరిధారి కన్స్ట్రక్షన్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో టాప్ లెవెల్ ప్రాపర్టీ అంటే అంతకన్నా కావాల్సినది ఏముంటుంది అనిపిస్తుంది. అలాంటి ప్రాపర్టీ కోసం వెతికే వారికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ గా నిలిచేలా గిరిధారి సంస్థ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ డెవలప్ చేసింది. అందరి ఫేవరెట్ అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో ఈ సంస్థ తీర్చిదిద్దిన అద్భుతం ప్రాస్పెరా కౌంటీ. ఇక్కడ ఉన్నటువంటి 121 లగ్జరీ హై అండ్ విల్లాస్ లగ్జరీ లివింగ్ లోని జాయ్ ను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉంటాయి. ఇక్కడ మరో మేజర్ అట్రాక్షన్ ప్రాస్పెరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. హలో అండి, ఈరోజు సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో పాటు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు ఉన్నారు. సార్, మనకి ఇప్పుడు ఆన్ గోయింగ్ జరుగుతున్న ప్రాజెక్ట్స్ అప్డేట్స్ ఏంటి సార్? కిస్మత్పూర్ ఇక్కడ రాజేంద్ర నగర్లో బ్యూటిఫుల్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది. 90% వర్క్ కంప్లీట్ అయిపోతుంది. 10% ఓన్లీ బ్యాలెన్స్ ఉంది. ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. నా విజన్ ఎట్లయితే నేను కలగనను ఆ కళ 100% సాకారం అయిపోయింది. ఆ కళ సాకారం అయిపోయి బ్యూటిఫుల్ వెంచర్ తీర్చిదిద్దినం, అమ్యూనిటీస్ అండ్ స్పెక్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ బ్రోచర్ ఏదో రకంగా అయితే ఉందో ఆ రకంగానే విల్లా తీర్చిదిద్దడం నాకు చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. ఈ 25లో 100% దట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ కొన్ని విల్లాస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇంటీరియర్ అనేది చేసుకుంటూ ఉన్నాం. గిరిధారి కన్స్ట్రక్షన్ టీమ్ కూడా నేను కంగ్రాచులేట్ చెప్తా ఉన్నా. అందరు కృషితోని అంటే ఐకమత్యంగా ఏ ఒక్కరితోనూ ఒక పని జరగదు. ఐకమత్యంగా అందరూ ఉండి అంటే అహర్నిశలు కృషి చేసి ఒక తీర్చిదిద్ది మంచి గేటెడ్ కమ్యూనిటీ, హైదరాబాద్లోనే ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అందిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ మొత్తం ప్రపంచంలోనే వన్స్ అపాన్ వన్ టైం రిచెస్ట్ స్టేట్ ఇదే ఉండేది హైదరాబాద్ ప్రాంతం. హైదరాబాద్ ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా ప్రపంచంలోనే నంబర్ 1 స్టేట్ కాబోతున్నది. ఆ లెవెల్లో డెవలప్ అవుతున్నది కాబట్టి డెఫినెట్గా ల్యాండ్ ప్రైస్ అనేది 100% పెరుగుతుంది తప్ప తగ్గేది ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2000లో 5000 రూపీస్కి ఒక తులం బంగారం వచ్చింది. 5000కు 1 ఎకర్ కూడా ల్యాండ్ కొన్నా నేను. 1 ఎకర్ కాస్ట్ వచ్చేసి 2 crores అయింది. ఇప్పుడు అదే 5000 కొన్నది 80,000. ఎన్ని రేషియో ఎంత రేట్ ఆఫ్ ఎంత పెరిగిందని ఒక్కసారి మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఆల్ గవర్నమెంట్స్ పర్మిషన్ ఉన్న ప్రతి ఒక్క పర్మిషన్ ఉన్న ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసుకొని డెఫినెట్గా ల్యాండ్ మీద అన్నా కానీ మీరు ప్లాట్లు కానీ విల్లాస్ కానీ డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఏం ధ్యేయంగా పెట్టుకోవాలి. డెఫినెట్గా ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేసుకోవాలని నా సూచన. సో మనకి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి? అప్కమింగ్ వచ్చేసి వరంగల్లో ఒక ప్రాజెక్టు కొత్తగా రాబోతా ఉంది. ఆల్రెడీ అండర్ వర్క్ జరుగుతూ ఉంది. అండ్ G36 క్లోజ్ వస్తున్నది. ఇప్పుడు కిస్మత్పూర్లో కొత్త ప్రాజెక్ట్ మాది. ఆల్రెడీ పర్మిషన్ చేసినాం. అది కూడా షార్ట్లీ లాంచ్ చేయబోతున్నాం. డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది గిరిధారి కన్స్ట్రక్షన్. Thank you, sir. Thank you so much for giving your valuable time. కలర్స్ మేక్ యువర్ వరల్డ్ మోర్ బ్యూటిఫుల్. నిజమే కదా, రోజు మనం చూసే దృశ్యమే అయినా కొత్త రంగులతో కనిపిస్తే అలాగే చూస్తూ ఉండిపోతాం. ప్రకృతిలో మీకు నచ్చిన వర్ణం మీ కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటే అందుకు తిరుగులేని చాయిస్ ఒకటే, అదే టెక్నో పెయింట్స్. కట్టడం ఏదైనా కోరుకున్న రంగులను కళ్ళ ముందు ఉంచుతుంది టెక్నో పెయింట్స్. ఇండియాలో మిగిలిన పెయింట్స్ కంపెనీలకు భిన్నంగా డైరెక్ట్ గా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్న ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. రియాలిటీ రంగంలో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ కు పేరొందిన ప్రాజెక్టులకు రంగులద్దిన ఘనత టెక్నో పెయింట్స్ ది. హైదరాబాద్ సిటీలో గ్రాండ్ లెవెల్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఫ్రంట్ లైన్ 7.
దీనికి సప్లై అండ్ అప్లై మెథడ్ లో సేవలు అందించింది టెక్నో పెయింట్స్. యూనిక్ ఫీచర్స్ తో అల్టిమేట్ లుక్ వచ్చేలా ఈ ప్రాజెక్ట్ కు రంగులద్దిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. Introducing Frontline 7, a masterpiece in Hyderabad where luxury meets perfection. And the Techno Paints is proud to be the exclusive paint partner for this landmark project. Spread across 7 acres with 7 magnificent towers, including clubhouse with 670 premium units, Frontline 7 truly brings you the happiness of heaven. And Techno Paints has played a key role in making this vision come to life. Our skilled workforce of 60 painters work tirelessly every day to paint an impressive 15 lakh square feet. The exterior painting included 2 coats of fine texture, ultra exterior primer and Protect Plus emulsion for unmatched durability and brilliance. Look at these staircase walls. Painted with Dholpuri textures and fine textures, they showcase the diverse range and skill of Techno Paint services. Stunning, isn't it? The clubhouse is a true showstopper. External walls flaunt rustic and fine textures, whereas Techno Paints ensures every detail is picture perfect. Techno Paints isn't just a brand, it's a legacy of quality and excellence. With over 1,200 completed projects, 145 ongoing ones, and the capacity to paint a staggering 2.6 million square feet per day, Techno Paints is a rapidly expanding one to metro cities like Mumbai and Bangalore. Techno Paints, trusted for quality, excellence and innovation. From supplying premium products to applying them with precision, we deliver perfection every time. Techno Paints, we supply, we apply. Techno Paints, painting dreams one brushstroke at a time. Trusted by builders, loved by homeowners. Partner with Techno Paints for your next project. Let's bring your vision to life. పెయింట్స్ రంగంలో రాణించాలనే ఆసక్తి ఉన్న యువతను ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయాలని సంకల్పించింది టెక్నో పెయింట్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరిన్ని టౌన్ సిటీల్లోనూ కొత్తగా ఫ్రాంచైజీ అవకాశాలను అందిస్తున్నట్టు ప్రకటించింది. అందులో యువతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఫ్రాంచైజీకి ఎంపికైన యువతకు అవసరమైన ట్రైనింగ్, మారల్ సపోర్ట్ టెక్నో పెయింట్స్ అందిస్తుంది. టెక్నో పెయింట్స్ ఎక్స్క్లూజివ్ ఫ్రాంచైజ్ ఛాన్సెస్ అందిస్తుంది. మీ డిస్ట్రిక్ట్ లో ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడానికి ఇది బెస్ట్ టైం. హైయెస్ట్ ROI ఇన్ లెస్ దాన్ ఎ ఇయర్, ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రైసింగ్, మీకు మోర్ ప్రాఫిట్స్ ఇవ్వడానికి అండ్ కాంప్రహెన్సివ్ సెటప్ సపోర్ట్, మార్కెటింగ్ అండ్ ట్రైనింగ్ అన్నీ కూడా మేము అందిస్తాము. ఆల్సో ఎక్స్క్లూజివ్ టెరిటరీ రైట్స్ సో దట్ మీ ఏరియాలో ఓన్లీ మీకు మాత్రమే టెక్నో పెయింట్స్ ఫ్రాంచైజ్ ఉండేలాగా. 23+ years ఎక్సలెన్స్తో టెక్నో పెయింట్స్ ఇండియన్ పెయింటింగ్ ఇండస్ట్రీని ట్రాన్స్ఫార్మ్ చేసింది. 5,000+ స్కిల్ పెయింటర్స్, వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ 1,000+ మెగా ప్రాజెక్ట్స్ మన స్ట్రెంత్. ఎందుకు టెక్నో పెయింట్స్ చూస్ చేసుకోవాలి? ఇట్స్ ఎ లెగసీ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ అండ్ టాప్ బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ ట్రస్ట్ చేసే ఒక బ్రాండ్. ఇప్పుడు ఎక్స్పాండింగ్ ర్యాపిడ్లీ. సో జాయిన్ నౌ అండ్ బీ ద పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్ స్టోరీ. చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.